హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నా, సారీ. ఏం లేదు, ఇప్పుడు మేము అక్షర్ధామ్ అని చెప్పి న్యూజెర్సీలో ఉంటుంది. న్యూజెర్సీ నుంచి ఒక మేబీ కొంచెం దూరంలో అక్కడికి వెళ్ళామన్నమాట, అక్షర్ధామ్ టెంపుల్. ఇంకా ఇది ఆల్రెడీ ఇండియాలో చూసే ఉంటారు, గుజరాత్లో ఉంటుంది అక్షర్ధామ్ టెంపుల్. ఇంక ఇక్కడ మాత్రం మనకి న్యూజెర్సీలో కట్టారు. ఇంకా అక్కడ మేము న్యూయార్క్ వెళ్ళాం కాబట్టి అక్కడ దగ్గర ఉంటుందని చెప్పి కొంచెం ప్లాన్ చేసుకొని అక్షర్ధామ్ టెంపుల్ కూడా వెళ్ళామన్నమాట. చాలా బాగుంది. ఇంకా మా వారు ఇలా చెప్తున్నారు కదా మీకు, ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇప్పుడు వచ్చేసి గోవింద 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 అని చెప్తున్నాను మా హస్బెండ్. అలా ఇంకా పిల్లలందరినీ అలా చెప్తున్నాను, హాయ్ చెప్పండి అని చెప్పి మన ఛానల్లో. ఇంక ఇక్కడ మాత్రం టెంపుల్ స్టార్ట్ అయిపోయాం కదా. ఇంకా మాతో పాటు ఫ్రెండ్స్ వచ్చారు. అక్కడ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట, ఇల్లు చాలా క్లోజ్ అయిపోయారు. ఇంకా అక్కడ నుంచి మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. చాలా వరకు అయితే బాగా ఎంజాయ్ చేసాం వాళ్ళతో. ఆ రోజు న్యూజెర్సీలోనే ఉంటారు మా ఫ్రెండ్స్ కూడా. ఇంకా అక్కడికి వెళ్ళాం కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ స్టే చేసి అక్కడ నుంచి మాతో పాటు వాళ్ళు కూడా వచ్చారనమాట టెంపుల్కి. చాలా అంటే చాలా బాగుంది అసలు. ఇంత పెద్ద టెంపుల్ ఇంత కట్టారంటే, ఎంత బాగా కట్టారంటే అసలు నేను ఫస్ట్ టైం, నేను ఇంకా ఇండియాలో అక్షర్ధామ్ టెంపుల్ చూడలేదు. ఇక్కడ మాత్రం అక్కడ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చాలా చాలా బాగుంది అసలు. ఆ రాతి కట్టడాలు అయితే ఇంకా నేను లోపల మీకు వీడియోస్ తీయనేలేదు మనకి, జస్ట్ నేను బయట వరకే చూపిస్తున్నాను. బయట మాత్రం అసలు కళ్ళు సరిపోవు, అంత బాగుంది అసలు టెంపుల్ అయితే. లోపల అసలు రాతి కట్టడం ఉంది అసలు. అవి వాళ్ళు చెప్తారు, ఇంకా మనం ఏమైనా ముట్టుకుంటే ఇవి మీ పిల్లలకి ఏదైనా మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇలాంటివే మీరు గిఫ్ట్ ఇస్తారు పొద్దున్న ఫ్యూచర్లో. మీరు ఇలాగా ముట్టుకుంటే అవి పాడవుతాయి, అందుకే మీరు ఫొటోస్ వీడియోస్ వాళ్ళు దాన్ని టచ్ చేయడం అలా ఉండదని. ఇక్కడ కూడా వాలంటీర్గా వర్క్ చేస్తుంటారంట మన వాళ్ళు. అక్కడ వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తుంటారు అసలు మనల్ని ముట్టనికుండా. ఇక్కడ చూడండి, ఇక్కడ నీలకంఠ వారని అని చెప్పి భగవాన్ స్వామినారాయణ. ఇక్కడ ఆయన ఎప్పుడు స్టార్ట్ చేసినారు, ఏ ఊర్లో స్టార్ట్ చేసినారు అంతా మ్యాప్ పెట్టినారనమాట. ఇక్కడ పెద్దది ఆయన స్టాచ్యూ పెట్టారు ఇక్కడ, స్వామినారాయణ వాళ్ళది గారిది స్టాచ్యూ. ఇక్కడ చూడండి మధ్యలో మాత్రం పెద్దగా రాశారు ఇండియా అని చెప్పి, అలా పెట్టారనమాట. అందుకే నేను అంతా మీకు చాలా వరకు అయితే నేను బయట మొత్తం వీడియో కవర్ చేశాను, కానీ లోపల మాత్రం అసలు నాకు తీయలేదు. అది మస్తు బాధ అయింది, మీకు అందరికీ నేను చూపించలేకపోతున్నాను అని చెప్పి. నాతో పాటు మీరు కూడా చూసేవాళ్ళు కదా, కానీ అక్కడ మాత్రం లోపల తీయలేదు. ఉన్నంత వరకు అయితే బయట నేను చాలా కవర్ చేశాను మీ వీడియో అంతా. అసలు అక్కడ ఆర్చులు కానీ మండపాలు కానీ చాలా బాగున్నాయి అసలు చూడడానికి. నేను ఇంకా కొంచెం దూరం నుంచి చూపించా, చాలా ఎన్ని ఎకరాలు ఉందో నాకు తెలియదు అదంతా డీటెయిల్గా, కానీ అసలు కళ్ళు మాత్రం అసలు కళ్ళు సరిపో, రెండు కళ్ళు అంతా బాగుంది అసలు టెంపుల్. ఇంకా నేను చాలా ఎండ కూడా ఉంది, ఎందుకంటే ఆ రోజు బాగా ఎండ అనిపించింది, నడవలేకపోయా అసలు పిల్లలు. లోపల ఫౌంటైన్లు కానీ అసలు లొకేషన్ మాత్రం అసలు అల్టిమేట్ అనమాట, అంత బాగుంది అసలు. నాకైతే భలే నచ్చింది గుడి. ఇంకా అక్కడక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే పిల్లలు కూడా ఎంటర్ అవుతున్నారు, మమ్మల్ని కూడా తీయమని చెప్పి. వాళ్ళకు కూడా ఒక ఎగ్జైట్మెంట్ అంట, యూట్యూబ్లో కనిపిస్తా నేను అని చెప్పేసి. అలా ఇంకా కొంచెం మన వాళ్ళు అయితే ఇంకా వీకెండ్ కదా చాలా వచ్చేసారు అసలు, చాలామంది ఉంటారు వీకెండ్స్లో. ఇక్కడ వచ్చేసి ఇంకా మాకు టెంపుల్లోంచి ఎంటర్ అయ్యేకి ఇక్కడ రివర్ సరయు అని చెప్పి అక్కడ అక్షర్ధామ్లో ఏమంటారో అక్కడ సేమ్ అలాగే పెట్టారనమాట. ఇక్కడ కూడా ఇక్కడ చూడ లోపల ఒక ఫౌంటైన్ ఉంటుంది, బయట ఒక ఫౌంటైన్ ఉంటుంది అనమాట, వాటర్ ఫౌంటైన్స్. మనం ఒక దగ్గర నుంచి ఎంటర్ అవుతాం కదా, అక్కడ పెట్టారనమాట ఇవి రెండు. చాలా వరకు అయితే నాకు మాత్రం అసలు చాలా బాగా నచ్చింది టెంపుల్ అయితే. వెళ్తే మరి ఇంకొకసారి కూడా వెళ్ళాలనిపిస్తుంది, అంత బాగుంది. కానీ వీకెండ్స్లో బాగా క్రౌడ్ ఎక్కువ ఉంటారనమాట. ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి అక్కడ న్యూజెర్సీలో కూడా కొంచెం వింటర్లో బాగా చలి ఉంటుంది, అందుకే సమ్మర్ కాబట్టి కొంచెం వర్కులు అక్కడ జరుగుతున్నాయి అనమాట, చిన్న చిన్నగా కన్స్ట్రక్షన్స్. ఇంకా చాలామంది ఉన్నారు కదా క్రౌడ్, ఇంకా లోపలికి వెళ్ళిపోయామన్నమాట. చాలా ఎండగా ఉంది బాగా. ఎంట్రన్స్ అసలు ఎక్కడి నుంచి వెళ్తున్నామో ఎక్కడి నుంచి వస్తున్నామో అర్థం కాలేదు, అంత పెద్దగా ఉంది టెంపుల్. ఒక దారిలో వెళ్ళిపోతే ఇంకొకది ఇది కాదు వే, ఇంకొక వే అని చెప్పారనమాట. ఆర్చులు కానీ అసలు బాబు ఎంత బాగుందంటే టెంపుల్. నెక్స్ట్ టైం ఇండియా వెళ్తే అసలు అక్కడికి కూడా అక్షర్ధామ్కి వెళ్ళాలనిపిస్తుంది, అంత బాగా కట్టారు. ఇంకా పిల్లలు ఎంత ఉన్నానో కూడా వాళ్ళు అక్కడ కనిపిస్తూనే ఆడుతూనే ఉన్నారు. ఇవి చూడండి అసలు ఈ విగ్రహాలు పెట్టారు, రాతి ఇవి
మేబీ ఏమంటారు ఇవి కాదు, ఇత్తడితోటి చేశారు ఈ ఏనుగులు కానీ. ఎంత బాగున్నాయి అసలు. నాకైతే చాలా చాలా నచ్చింది అసలు ఇక్కడ టెంపుల్. ఆ రోజు అసలు వదిలిపెట్టి రావాలనిపించలేదు, అంత బాగుంది అసలు టెంపుల్లో. అంత పీస్ఫుల్గా లోపలికి వెళ్తే అసలు చాలా క్వైట్, అసలు చాలా సైలెంట్గా ఉంది. అంత బాగుంది టెంపుల్ కూడా. ఎందుకంటే బాగా మంచిగా అనిపించింది అసలు నాకైతే టెంపుల్లో. ఇక్కడ మీకే కనిపిస్తుంటుంది అసలు. ఇంకా నేను చాలా దగ్గర నుంచి తీస్తే కూడా మీకు చాలా టూ లాంగ్ అయిపోతుంది వీడియో. అందుకే నేను కొంచెం దూరం నుంచిగా మీకు అన్ని జూమ్ చేసే చూపిస్తున్నాను. చూపింది కదా, బయట ఒక ఫౌంటైన్ ఉంటుంది, లోపలికి ఎంటర్ అయ్యగానే ఇంకొకటి ఫౌంటైన్ ఉంటుంది. ఇంకా అక్కడక్కడ ఇక్కడ వచ్చేసి శివుడు ఏమి యోగా చేస్తున్నట్లు, కొన్ని బుక్స్ చదువుతున్నట్లు, అక్కడ స్టాచ్యూలు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి అనమాట. ఆయన చుట్టూ అక్కడ చాలా సైలెంట్గా ఉన్నట్లు అట్లా బాగా పెట్టారనమాట ఇక్కడ. ఇంక ఇక్కడ వచ్చి సెంటర్ అవ్వగానే మనకి అదే స్వామినారాయణ వాళ్ళవి గారివి ఇవి పాదాలు పెట్టారనమాట, వాళ్ళ పాదాలు అవన్నీ. ఇక్కడ మాత్రం బాగుంది అసలు టెంపుల్లో. చాలా వరకు అయితే మనకి ఆర్చులు అయితే ఎంత బాగా, అసలు ఎన్ని ఇయర్స్ కట్టినారో తెలియదు, 10 years పైనే కట్టారనమాట. 2010 2011 నుంచి స్టార్ట్ చేశారు ఈ టెంపుల్ని. అన్ని ఇయర్స్ కట్టారంటే ఎంత స్ట్రగుల్, ఎంతమంది వర్క్ చేసింటారు కదా దీనికోసం. అదే చూపించాను కదా, అక్కడక్కడ శివుని విగ్రహాలు, స్టాచ్యూస్ అనమాట. తను యోగా చేస్తున్నట్లు, బుక్స్ రీడ్ చేస్తున్నట్లు అట్లా కొన్నిగా పెట్టారనమాట. నేను మరీ అంత లాంగ్ అవుతుందని చెప్పి పిల్లల్ని నడవలేకపోతుంటే నేను దూరం నుంచి మీకు జూమ్ చేస్తూ వీడియోస్ చూపిస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను యూఎస్లో ఎక్కడెక్కడ తిరుగుతున్నాను అని చెప్పేసి మీకు మంచిగా వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తుంటాను. ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అసలు కళ్ళు సరిపోలేదు నాకైతే, అంత బాగా అనిపించింది. నాతో పాటు మీరు కూడా చూసేయండి అసలు ఎలా ఉందంటే టెంపుల్. ఇది మెయిన్ టెంపుల్ అనమాట ఇక్కడ. దీని లోపల ముందు అలౌ చేసేవాళ్ళంట మా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు, ఇప్పుడైతే అలౌ చేయట్లేదు. ఇక్కడ మందిర్ విజిట్ అవర్స్ అనమాట ఇవి. సాటర్డే సండే ఫ్రైడే ఒక టైమింగ్స్ అయితే, సాటర్డే సండే ఒక టైమింగ్స్ ఉంటాయన్నమాట. అక్కడ లోపల తినేలేదు కాబట్టి నేను బయటతోనే స్టాప్ చేశాను. సారీ. ఇక్కడ మనం ఇటుపక్క ఎంటర్ అవ్వగానే ఒక సైడ్ మాత్రం స్వామివారి ఇవన్నీ పెట్టింటారనమాట, వాళ్ళ లైఫ్ స్టోరీ అంతా. ఇంకా ఇటుపక్క మాత్రం మనకి ఇక్కడ పాదాలు ఉన్నాయి కదా, అక్కడ నుంచి మెయిన్ టెంపుల్ అనమాట. మెయిన్ టెంపుల్ కూడా చాలా బాగుంది అసలు. ఇది లోపల, నేను బయట ఒకసారి చూపించాను, లోపల ఒకసారి చూపిస్తున్నాను మీకు. నాకైతే చాలా చాలా నచ్చింది అసలు టెంపుల్. నేను న్యూజెర్సీలో ఇక్కడ అన్ని ప్లేసెస్ కన్నా ఈ టెంపుల్కి వెళ్తేనే మంచి హ్యాపీనెస్, అంతా బాగుందనమాట. ఎందుకో తెలీదు నాకు. ఇక్కడ మాత్రం అసలు బాబోయ్, అక్షర్ధామ్ టెంపుల్ అని ఇండియాలో కూడా వెళ్ళాలి. ఇండియాకి వెళ్తే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మొత్తం రాతి, అంటే ఇది ఏమంటారు, గ్రానైట్, వైట్ గ్రానైట్ మేబీ, నాకు తెలుసు అది. అసలు ఎట్లా కట్టినారంటే అసలు ఎన్ని రోజులు వర్క్ చేసినారో కానీ అర్థం కావట్లేదు. కానీ అసలు చిన్నగా ఎంత నీట్గా ఫేసెస్ కానీ మన దేవుడివి అంత బాగా చేసినారు అసలు విగ్రహాలన్నీ వీళ్ళు. అంత చాలా బాగుంది అసలు టెంపుల్ మాత్రం. నేను అసలు దీన్ని మాటల్లో వివరించలేను, అంత బాగుంది. ఇక్కడ లోపల ఇది మెయిన్ టెంపుల్ అనమాట. మెయిన్ టెంపుల్ ఇంకా మనం జస్ట్ అక్కడ వరకే వీడియోస్ ఫొటోస్ తీయాలి అని, లోపలికి అస్సలు తీయొద్దని అక్కడ బాగా రాసేసారనమాట. వీడియో క్యాప్చర్ అవుతుంటాయి అక్కడ బయట మనం ఏదైనా చేసినా కూడా. అందుకే నేను అంత రిస్క్ తీసుకోలేకపోయినా ఇంకా బయట నుంచి అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి స్వామినారాయణ వాళ్ళది ఇక్కడ లోపల విగ్రహం పెట్టేసి మెయిన్ ఇక్కడ మొత్తం ఇదంతా వుడ్డు, అక్కడ మాత్రం అంతా ఫుల్ గ్రానైట్, ఇక్కడ మాత్రం వుడ్ కట్టినారనమాట. ఆయన స్టాచ్యూ, ఆయన విగ్రహం పెట్టినారు ఇక్కడ. చాలా బాగుంది అసలు. మీకు ఈ వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ రియల్గా చూస్తే అసలు మన కళ్ళు అసలు సరిపో అనమాట. ఆ పెయింటింగ్ కానీ అంతా అసలు. నేను ఇంకా టూ లాంగ్ అవుతుందని చెప్పి మీకు వీడియో అంతా లెంతీగా తీయలేకపోయినాను. చాలా వరకు అయితే నాకు చాలా బాగా అనిపించింది అసలు ఈ టెంపుల్ అసలు. ఇదంతా వుడ్ తోటి కూడా చాలా బాగా చేసినారు అసలు. ఇక్కడ అంతా పెయింటింగ్స్ కానీ అంత పైన వరకు
ఇక్కడ చూడండి ఒక ఏనుగుల గుంపు అంతా వచ్చినట్టు అవన్నీ ఇవి ఇత్తడి విగ్రహాలు పెట్టినారు అసలు అక్కడ. అస్సలు కళ్ళు సరిపోవు అనమాట. అంత చిన్నగా ఎలా కట్టారా నా బావోయ్ అనిపిస్తుంది అసలు, అంత నీట్గా. ఇంక ఇక్కడ వచ్చేసి ఆయనది స్టాచ్యూ అనమాట. లోపల అస్సలు తీయలేదు, కానీ ఇక్కడ ఫుడ్ మాత్రం ఇంకా మన అసలు ఇండియా ఫుడ్ ఏదో ఒక రెస్టారెంట్లో తిన్నంత ఫీలింగ్ వచ్చిందనమాట. అంత బాగుంది అసలు ఫుడ్. ఏమంటే ఇక్కడ ఫ్రీ ఏమి ఉండదు, కానీ మనమే పైసలు పెట్టి కొనుక్కోవాలి. కానీ అంటే అన్ని రకాలు ఉంటాయి కదా, మనం ఒకసారిగా ఏదైనా కొనుక్కొని తింటే బయట కన్నా కొంచెం చీప్ అండ్ బెస్టే ఉంటాయి. ఇక్కడ వచ్చి కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఏ ఇయర్లో ఏమేమి చేశారని చెప్పి ప్రతి ఒక్కటి వీడియోస్ రూపంలో పెట్టారనమాట. స్టాచ్యూస్ వాళ్ళు ఎలా స్టార్ట్ చేసినారు, ఎన్ని ఇయర్స్ పట్టింది, ఎంతమంది వర్క్ చేసినారు, అక్కడ పిక్చర్స్ అన్నీ పెట్టినారనమాట. ఇంక ఇక్కడ ఈ ఫుడ్ కోర్ట్లో మాత్రం అసలు మేము వచ్చి ఒక 3 స్టార్టర్స్ తీసుకున్నాము, 2 సాంబార్, ఇడ్లీ, దోశలు ఇవి తీసుకున్నాం. చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఛానల్ సబ్స్క్రైబ్. బై బాయ్.